స్వల్పకాలంలో చేతికొచ్చి తక్కువ నీరు శ్రమతో రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే పప్పు జాతి పంట మినుము 3 కాలాల్లో సాగు చేసుకోవచ్చు. అంతేకాక అంతర పంటగా కూడా వేసుకొని అదనపు ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఖరీఫ్లో వేసిన మినుముకు చీడపీడలు సోకే ప్రమాదం ఉంది. సరైన సమయంలో వీటి నివారణ చేపట్టి మేలైన ఎరువుల యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చు అంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. తెలుగు రాష్ట్రాల్లో మినుమును దాదాపు 7 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటను 3 కాలాల్లో సాగు చేసుకునే అవకాశముంది. తెలంగాణలో 1,50,000 ఎకరాల్లో సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం 20 నుంచి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశముంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు. కలుపు వయసు 20 నుంచి 25 రోజులు. అదేవిధంగా కలుపు దశ 2 నుంచి 4 ఆకుల దశ వరకు ఉన్నప్పుడు ఎమాజిథిఫిర్ అంటే పర్సూట్ అనే మార్కెట్లో, పర్సూట్ సెలెక్ట్ అనే మార్కెట్లో దొరుకుతుంది. ఆ మందుని 200 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ గురుగు పువ్వు అంటారు, గురుగు పువ్వు, అదేవిధంగా అగినవేండ్రం, మొరల మాతాంగి, అంబలముగడ ఇటువంటి అన్ని వేడలపాకు కలుపు మొక్కలు కూడా, అలాగే ఓదర చిప్పెర కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఈ ఎమాజిథిఫిర్ అనే కలుపు మందుని వాడుకున్నట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందిగా చేయొచ్చు. అదేవిధంగా బెట్ట పరిస్థితులు కానీ ఎక్కువగా ఉన్నప్పుడే 1 లీటర్ నీటికి 20 గ్రాములు యూరియా చెప్పున కానీ పిచికారి చేసుకున్నట్టయితే సరిపోతుంది. లేదా 3 కేజీ ఎరువుని 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే బెట్టని తట్టుకుంటూ అధిక పోషకాలు కూడా మొక్కకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా యాజమాన్యం చేయొచ్చు. పూత తర్వాత అంటే మొగ్గ నుంచి కాయ అభివృద్ధి చెందుతున్నప్పుడు మల్టీకే అంటే 13,045 అనే మందు ఉంటుంది, అదే ఎరువు ఉంటుంది, నీటిలో కరిగే ఎరువు. దాన్ని కూడా 1 కేజీ ఎకరానికి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే మనకి ఈ పూత కాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్ మినుములో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా పూత దశలో మారుక మచ్చల పురుగు, తామర పురుగు, కాండం ఈగ వల్ల తీవ్రంగా నష్టం జరిగే అవకాశముంది. వీటిని గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తామర పురుగు వచ్చినప్పుడు అంటే ఆకులు పడవల్లాగా పై ముడతగా ముడుచుకొని అంటే రసం పీల్చడం వల్ల ఆకులు చిన్నగా అయిపోవడం, పై ముడతగా అయిపోవడం వల్ల ఎక్కువగా గాయలు ఫిల్ అవ్వు, అదేవిధంగా పూత కూడా రాకుండా మొక్కలు గిడసబారి ఉండిపోతాయి. కాబట్టి వీటి నివారణకు ఎస్పేట్ అయితే 1 గ్రాము లీటర్ నీటికి, లేదా పిప్రోనిల్ అనే మందు అంటే రీజెంట్ అని మార్కెట్లో బయట దొరుకుతుంది. అదైతే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారి చేసినట్టయితే మనకి ఈ తామర పురుగుల నుంచి బెడద నుంచి గట్టెక్కవచ్చు. ఖరీఫ్లో ముఖ్యంగా కాండం ఈగ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ కాండం ఈగ వచ్చినప్పుడు ఏంటంటే మొక్క ఈగ అనేది మొదల దగ్గరే కాండం పైన కన్నం పెట్టడం వల్ల మొక్క అంతా చనిపోతుంది, అక్కడికక్కడ మొక్కలు చనిపోతుంటాయి. జనరల్గా వర్షం దెబ్బకి చనిపోయాయని రైతులు అనుకుంటారు, కానీ ఈ కాండం ఈగ ఆశించడం వల్ల చనిపోతున్నాయి. దీనికోసం ఏంటంటే నివారణకు క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, లేదా క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు కలిపి 200 లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ కాండపు తీగని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా మారుక మచ్చల పురుగు అనేది కూడా ప్రధానమైన సమస్య. ఈ మారుక మచ్చల పురుగు ఏంటంటే మొదట ఆకుల మీద కన్నాలు పెట్టడం, తర్వాత మొగ్గ దశలోనే అందులో దూరిపోయి ఈ ఆకులన్నీ గూడు కట్టేసి వాటి నుంచి రసం పీల్చేసి పూత కాత రాకుండా చేస్తుంది. కాబట్టి కొద్ది సమయం ఆలస్యమైనా కానీ ఈ పిందిలోను కాయలో కూడా ఇది తూరి మొత్తం గింజ కట్టకుండా కట్టిన గింజలను కూడా తినేసి ఖాళీ కాయలుగా ఉంచుతుంది. కాబట్టి చాలా ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి. దీని నివారణకు మొదటగా క్వినాల్ఫాస్ కానీ క్లోరోఫైరిఫాస్ కానీ, మొదట క్వినాల్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్లు, లేదా క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా మోతాదు ఎక్కువ ఉందనుకుంటే ఈ క్లోరోఫైరిఫాస్కి డైక్లోరోవాస్ అంటే నువాన్ అనే మార్కెట్లో దొరుకుతుంది, డాష్ నువాన్ అనే 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలుపుకొని మనం ఈ క్లోరోఫైరిఫాస్ కానీ క్వినాల్ఫాస్ కానీ తోడుగా కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఈ సమర్థత నివారవచ్చు. ఇంకా సివియర్గా అంటే ఒక్కొక్కసారి స్వామింగ్ అంటాం, అంటే ఒకేసారి ఎక్కువగా ఈ ఆకుల్ని పూతని తినేసి మొత్తం మోడు మార్చినట్టు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అయితే ఇంకా కొద్దిగా గాఢత ఎక్కువగా ఉన్న మందులకి వెళ్ళాలి. అంటే ఫ్లూబెండమైడ్ కానీ స్పైనోసైడ్ కానీ 60 మిల్లీలీటర్ 200 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఎకరాకి పిచికారి చేసుకున్నట్టయితే ఈ మారుక మచ్చల పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మినుము పంటకు తెగుళ్లు ఆశనిపాతంలా మారాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు పలు సూచనలు చేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు.
మనకి ఎక్కువగా ప్రధానమైన సమస్య పల్లాకు తెగులు, అలాగే సీతాఫలం తెగులు. ఈ సీతాఫలం తెగులు అనేది ఏంటంటే ఆకు ఉబ్బెత్తుగా అయిపోవటం, అలాగే దగ్గరగా ముడుచుకుపోవడం జరుగుతుంది. ఈ ముడుచుకుపోవడం వల్ల గింజ సరిగా సరక్క, ఆహార పదార్థాలు సరఫరా కూడా సరిగా లేక మనకి గింజ నిండుకున్న గింజ కూడా వంకలు తిరిగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అసలు పూర్తిగా గింజ రూపంలోకి మారదు. అందువల్ల దీని నివారణకు ఎస్పేట్ అయితే 1 గ్రాము లేదా పిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు ఒక నీటి చొప్పున కలుపుకొని పిచికా చేసుకున్నట్టయితే ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించవచ్చు. అదేవిధంగా పల్లాకు తెగులు విషయానికి వచ్చేసరికి, పల్లాకు తెగులు అంటే శంకురోగం అని కూడా చాలామంది అంటారు దీన్ని. పసుపు రంగులోకి ఆకులు మారిపోతాయి. ఈనెల మధ్య భాగం అంతా పసుపు రంగులోకి మారిపోయి ఆకులు చిన్నగా అయిపోవడం, ఇంకా సివియర్గా ఉన్నప్పుడు ఆ కాయలు కూడా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పల్లాకు తెగులు అనేది తెల్లదోమ వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ తెల్లదోమ నివారిస్తే పల్లాకు తెగులను సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ తెల్లదోమ నివారణ కోసం ఏంటంటే ఎస్పేట్ కానీ 1 గ్రాము 1 లీటర్ నీటికి కానీ, లేదా థయోమెథాక్సామ్ అయితే 1 లీటర్ నీటికి 0.3 గ్రాములు చెప్పున, లేదా ట్రైజోఫాస్ అనేది కూడా దొరుకుతుంది 1.25 మిల్లీలీటర్లు పిచికారి చేసుకున్నట్టయితే తద్వారా మనకి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగు రైతులకు ప్రతిరోజు ఆదాయం తెచ్చిపెడుతుంది. వ్యాపారులు ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తుంది. అలాంటి కూరగాయల పంటలలో తీగజాతి కూరగాయలు ముఖ్యమైనవి. తక్కువ సమయంలోనే నాణ్యమైన పంట చేతికి వస్తుంది. అంతేకాకుండా వీటికి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఖరీఫ్లో పందిరి విధానంలో సాగు చేసే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. పండించే రైతుకు ఆదాయాన్ని, వినియోగదారునికి ఆరోగ్యాన్ని అందించే పంటలు కూరగాయలు. అందుకే సీజన్తో పని లేకుండా సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తుంటారు రైతులు. ముఖ్యంగా పందిరి జాతి కూరగాయలైన బీర, సొర, కాకర, దొండ, పొట్లను ఖరీఫ్ పంటగా జూన్ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ రైతులు నాటు రకాలను సాగు చేస్తూ ఉంటారు. అయితే నాణ్యమైన దిగుబడులను పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్. గిరిజన ప్రాంతాల్లో తేజాతి కూరగాయలటువంటి గుమ్మడి, పొట్ల, దోస, ఆనప, ఆగాకర వంటి కూరగాయలని ఎక్కువగా సాగు చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలోన బేర, కాకర వంటి కూరగాయలు కూడా కొంతమంది అభ్యుదయ గిరిజన రైతులు సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రధానంగా మన ఈ కూరగాయలని, తీగజాతి కూరగాయలు చూసుకున్నట్లయితే జూన్ జూలై కాలంలోనూ, అదేవిధంగా జనవరి ఫిబ్రవరి కాలంలోనూ సాగు చేయడం జరుగుతుంది. జూన్ జూలై కాలంలో అయితే వర్షాధారంగాను, జనవరి ఫిబ్రవరి అయితే ఎక్కడైతే ఈ నీటి వసతి, కొండ వాగుల దగ్గర ఉండే కాలువల్లో నీటి వసతి ఉంటుందో అటువంటి ప్రాంతాల్లోనూ ఈ కూరగాయలని సాగు చేయడం జరుగుతూ ఉంది. మనకి ప్రధానంగా ఈ గిరిజన ప్రాంతాల్లోన దేశీయ సీడ్ని ఎక్కువగా, విత్తనాన్ని వాడుకొని ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది, పురాతనమైన రకాలని. సో ఈ విత్తనాన్ని కంపల్సరీగా విత్తన శుద్ధి చేసి మాత్రమే ప్రధాన పొలంలో విత్తుకోవాలి. సేంద్రీయ వ్యవసాయంలో చేసినట్లయితే ఒక కేజీ విత్తనానికి 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా రసాయనిక పద్ధతిలో చేసుకున్నట్లయితే 3 గ్రాముల థైరంను, అదేవిధంగా 5 గ్రాముల ఇమ్డాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను, అదేవిధంగా ఏంటంటే మొక్క తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే 2 నుంచి 3 నీటి తడులు కానీ, లేకపోతే వర్షం పడిన తర్వాత పొలంలోనూ, అదేవిధంగా పొలం చుట్టూ గట్ల మీద కలుపు లేకుండా నివారణ చర్యలు చేసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే గుప్పు చేసుకున్నట్లయితే 2-3 తడులు ఇచ్చిన తర్వాత గుప్పు చేసుకున్నట్లయితే నేల గుల్లబారి మొక్క పెరుగుదల కూడా బాగా ఉంటుంది. అలాగే 2 నుంచి 4 ఆకులు మొక్క దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున బోరాక్స్ అనే మందును కలిపి పిచికారీ చేయడం వల్ల ఆడపూల సంతతి ఎక్కువగా వచ్చి మొత్తం దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్క పెరుగుదల నుంచి పూత దశ వచ్చే వరకు 5% వేపగింజల కషాయంతో కానీ, లేదు అంటే 1500 ppm గాఢత ఉండే వేప నూనెని లీటర్ నీటిగా 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా ఈ రసం పీల్చే పురుగుల్ని అరికట్టవచ్చు. ఈ రసం పీల్చే పురుగులు వైరస్ తెగులను కూడా వ్యాప్తి చేస్తాయి కనుక ఎర్లీ స్టేజ్లోనే రసం పీల్చే పురుగుల్ని అరికట్టుకోవడం మనకి చాలా ప్రాధాన్యత ఉంది. దాంతోపాటు
తీగజాతి కూరగాయలని మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా పందిళ్ళ పైన కాకుండా నేలపైనే భూమికి సమాంతరంగా పెంచడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి పండు ఏగ సమస్యలు, అదేవిధంగా వర్షాలు పడేటప్పుడు ఈ కాయలు కుళ్ళిపోవడం ఇలాంటి సమస్యలు ఉంటున్నాయి కనుక వీటిని శాశ్వత పందిళ్ళ పైన కానీ లేకపోతే ఈ వెదురు కర్రలు మనకి ఏజెన్సీలో ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి కనుక ఆ వెదురు కర్రల పందిళ్ళ పైన కానీ మనం సాగు చేసుకున్నట్లయితే పండు ఏగ సమస్య అనేది నివారించవచ్చు. అదేవిధంగా కాయకుళ్ళ సమస్యను కూడా తగ్గించవచ్చు. అలానే కాకుండా ఏంటంటే నాణ్యత కూడా, అంటే మట్టి అదంతా కాయకి తగలకుండా ఉంటుంది కనుక నాణ్యత కూడా బాగుంటుంది. మార్కెట్లో కూడా మనకి మంచి గిరాకీ ఉండి రైతుకి మంచి రేట్ అనేది వస్తుంది. అదేవిధంగా తీగజాతి కూరగాయల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా పెంకు పురుగు, తర్వాత పండు ఏగ సమస్యలు, తర్వాత బూజు తెగులు, వైరస్ తెగుళ్ళు, ఆంత్రాక్నోస్ తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి ప్రధాన సమస్యలు. ఈ సమస్యలు ఏంటంటే అది వచ్చినప్పుడే కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతిలో చేపట్టినట్లయితే ఈ తెగుల్ని కొంతవరకు రాకుండా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే వచ్చిన వెంటనే మనం తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దాన్ని కూడా అరికట్టుకోవచ్చు. ఈ సమగ్ర యాజమాన్య చర్యల్లో ప్రధానంగా ఏంటంటే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం, తర్వాత చిరుధాన్యాలు, మొక్కజొన్న, జొన్న వంటి పంటలతోటి పంట మార్పిడి చేసుకోవడం, అలాగే విత్తన శుద్ధి చేసుకోవడం, తర్వాత కలుపు లేకుండా పొలం చుట్టుపక్కల కలుపు లేకుండా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ తెగుళ్ళు తగ్గించవచ్చు. ప్రధానంగా రసం పీల్చే పురుగులను, వైరస్లు ఈ కలుపు మొక్కలపైన ఆవాసాలు ఏర్పరచుకుని ఉంటాయి కనుక ఈ కలుపు తగ్గించడం వలన వాటిని కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ప్రతి 20 నుంచి 30 రోజులకు ఒకసారి ట్రైకోడర్మా విరిడిని నేలలో కానీ కలుపుకున్నట్లయితే ఈ భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పండు ఏగను నివారించడం కోసం మిథైల్ యూజినాల్ ఎర్రలు మనకి మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఈ మిథైల్ యూజినాల్ ఎర్రల్ని మనం పెట్టుకున్నట్లయితే ఈ పండు ఏగ ఉధృతిని గమనించడం జరుగుతుంది. అదేవిధంగా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతిభా బైటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. ఒక్కసారి పెట్టుబడితో దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ సూత్రాన్ని కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో ఖర్జూరం సాగు చేసి సత్ఫలితాలను పొందుతున్నారు. మరి ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించడం రైతులకు సాధారణమే అయినా ఆధునిక సాగు పద్ధతులను అవలంబిస్తూ వైవిధ్య పంటల సాగుతో విజయాన్ని అందిపుచ్చుకోవడం నిజంగా చర్చనీయాంశమే. ఇలాంటి కోవకు చెందినవారే రైతు శ్రీకాంత్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామానికి చెందిన ఈయన తనకున్న 4 ఎకరాల్లో టిష్యూ కల్చర్ ఖర్జూరం సాగు చేస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. ఖర్జూరం అనగానే నల్లగా మెత్తగా ఉంటుంది. కానీ ఈ చెట్లకు చూడండి, పండు పండినా కూడా ఎల్లో కలర్లోనే ఉన్నాయి. ఈ రకం బర్హి. ఇది కాయగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పండు అయ్యాక పసుపు రంగులోకి మారుతుంది. సాధారణంగా ఖర్జూరాన్ని బెల్లంలో ఉడకబెట్టి ప్రాసెస్ చేస్తుంటారు. కానీ ఇది ఫ్రెష్ ఫ్రూట్. నేరుగా చెట్టు నుండి కోసుకుని తినేయవచ్చు. కాయ 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు ఉంటుంది. ఈ రకాన్ని రైతు శ్రీకాంత్ 2019 జులైలో 4 ఎకరాల్లో నాటారు. మెడ్జోల్, కంజీ, ఎలైట్, యాకూబీ రకాలను కొన్ని మొక్కలు నాటారు. ఇందులో మెడ్జోల్ ఎండు ఖర్జూరం రకం. అయితే తెలుగు రాష్ట్రాల నేలలకు బర్హి రకం అనువైనది. 3వ సంవత్సరం నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 5వ సంవత్సరం. పంట కోత కోస్తున్నారు రైతు.
ఇది వచ్చేసరికి ఏంటంటే మొత్తం 4 ఎకరాల్లో మేము ఖర్జూరం సాగు చేసామండి ఇక్కడ. ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు వచ్చేసరికి మేము తమిళనాడు తీసుకొచ్చామండి. తమిళనాడు సేలయ డేట్స్ అని నిజాముద్దీన్ అవుతున్నాడు, అతని దగ్గర నుంచి తెచ్చామండి మొక్కలు. ఇది ఒక్కొక్క మొక్క అప్పుడు వచ్చేసరికి 4250 రూపాయలు పడిందండి. 2019 జూలై నెలలో మేము అక్కడ నాటామండి మొక్కలు ఇవి. ఇది మొత్తం తోటంతా వచ్చి 4 ఎకరాల్లో ఉందండి. 306 మొక్కలు మనం ప్లాంటేషన్ చేసామండి దీంట్లో తోటలో వచ్చేసరికి. అది మొక్క 20 అడుగులు గ్యాప్ ఉంటే మంచిదండి మనకు. దానికి భూమిలో నాటిన టయానికి మనకు వచ్చేసరికి 20 లక్షల దాకా ఖర్చు వచ్చిందండి మనకి దీనికి. ఈ మొక్క నాటిన కాడి నుంచి మనకి 18 నెలల నుంచి కొన్ని చెట్లు క్రాప్ వచ్చిందండి మనకి. కానీ అప్పుడు ఆ చెట్లకి ఏంటంటే కాయలు చిన్న సైజ్ చెట్లు అని చెప్పేసి కాయలు అప్పుడు ఉంచలేదండి, మనం తీసేయామండి. 2022లో మనకి 3వ సంవత్సరం వచ్చేసరికి ఒక 40% ఈలింగ్ వచ్చిందండి మనకి. 110 చెట్ల నుంచి 120 చెట్ల దాకా మనకి క్రాప్ వచ్చిందండి. అప్పుడు ఇంచుమించు 1 టన్ను నుంచి 2.5 కాయలు మొత్తం మనం సేల్ చేసామండి. అప్పుడు కేజీ 200 చొప్పున మనం సేల్ చేసామండి. మామూలుగా ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఈ సంవత్సరం మనకి తోట మొత్తం మీద కూడా మనకి 93% ఈలింగ్ వచ్చిందండి ఈ సంవత్సరం. దగ్గర 240 చెట్ల దాకా 140 చెట్ల నుంచి 250 చెట్ల దాకా మనకి గెల్లేసినాయండి. చెట్లు కూడా గెల్లేసినాయండి. ఇది ఏంటంటే మనకి మామూలుగా ఇది మిగతా ఖర్జూరం మన ఎండు ఖర్జూరం టైప్ కాకుండా ఇది ఫ్రెష్ ఫ్రూట్ అండి. మనకి కాయ ఉంచారండి. ఇది ఎల్లో కలర్ రంగులోనే కాయ తినేయచ్చండి మనకి వచ్చేసరికి. ఇది ఇప్పుడు ఈ చెట్టుకు వచ్చేసరికి మనం తెచ్చిన మొక్క కూడా స్టార్టింగ్ 450 తెచ్చిన మొక్క కూడా 3 సంవత్సరాల మొక్క అండి. చాలా చిన్న మొక్క అండి అది. ఆ మొక్క అక్కడ దగ్గర తెచ్చింది అప్పటికే అది 3 సంవత్సరాలు అవుతుందండి. ల్యాబ్లో తయారవుతుంది. ఇది టిష్యూ కల్చర్ ప్లాంట్ అండి. ఇది బరిహి రకం మనకి ఇక్కడ సూటబుల్ అవుతుంది ఇక్కడ. దీంట్లో ఖర్జూరంలో చాలా రకాలు ఉన్నాయండి మీకు, కానీ మన ఇండియాలో సూటబుల్ అయ్యేది మాత్రానికి ఓన్లీ బరిహి రకం మటుకే సూటబుల్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే అండి మనకి 18 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్యలో క్రాప్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే ఎకరానికి 77 చెట్లు పడతాయండి. 77 చెట్లు 7 చెట్లు వచ్చేసరికి ఏమో మగ చెట్లు వేయాలి, 70 చెట్లు ఏమో ఆడ చెట్లు వేసుకోవాలండి. ఖర్జూరం మొక్కలు 3 ఏళ్లు దాటిన తరువాత దిగుబడి అందించడం ప్రారంభిస్తాయి. మొక్క నాటిన 70 ఏళ్ల వరకు ఫలసాయం ఉంటుంది. అయితే తొలి 4-5 ఏళ్లు జాగ్రత్తలు పాటిస్తే ఆ తరువాత కొంత ఆదాయం మొదలవుతుంది. అంతేకాకుండా ఏటా దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మొక్కలకు వర్షాకాలంలో కొంత సమస్య ఎదురవుతుంది. అందుకే గెలలకు కవర్లు కట్టి నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు రైతు. వచ్చిన దిగుబడిని కిలో 100 రూపాయల చొప్పున అమ్ముతూ మంచి లాభాలను గడిస్తున్నారు. దీనికి ఏదైనా కంపల్సరీ పాలినేషన్ చేయాలండి, క్రాసింగ్ చేయాలండి. చెట్లకి క్రాసింగ్ కాకపోతే మనకి కాయ క్వాలిటీ రాదండి, టేస్ట్ రాదు. క్రాసింగ్ అయిన చెట్టు మాత్రానికి మనకి దీంట్లో క్వాలిటీ ఉంటుందండి కాయ వచ్చేసరికి. దీనికి ఏంటంటే మగ చెట్లకేమో ఒక 10 రోజులు 20 రోజుల ముందు పోతు గెల్లేస్తండి. ఆ గెల నుంచి పొడి తీసుకొచ్చి ఈ గెలకి మనం క్రాసింగ్ చేయాలండి. మన హ్యాండ్ పాలిష్ క్రాసింగ్ చేయాలండి. మనకు ఆ టయానికి పౌడర్ లేదనుకోండి, మనకి మగ చెట్లు రాకపోతే కూడా పౌడర్ కూడా దొరికిద్దండి మనకి. ఇది మనకి దుబాయ్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారండి. మాకు మొక్కలు ఇచ్చిన అతనే ఇస్తాడు మాకు. ఇది కేజీ 14,000 దాకా ఉంటుందండి పౌడర్ వచ్చేసరికి. ఆ పౌడర్ తీసుకొచ్చి క్రాసింగ్ చేస్తామండి. ఇప్పుడు క్రాస్ చేసేటప్పుడు కూడా ఏంటంటే మనకి ఆడ చెట్టు గెల ఓపెన్ చేసి పోతు గెలలో 4 ఏళ్ళ దాంట్లో పెట్టి పౌడర్ పైన క్రాస్ చేస్తేనే మనకు క్రాస్ అవుతుంది. క్రాస్ అయిన 10-15 రోజుల తర్వాత నుంచి మనకి పిందెరస కట్టిద్దండి. మనకి జనవరి ఫిబ్రవరిలో చెట్లు గెల స్టార్ట్ అవుతాయండి. మన క్రాసింగ్ ఇంచుమించు నెల నుంచి 1.5 పట్టిద్దండి మన క్రాసింగ్ వచ్చేసరికి. ఏప్రిల్ నెల వచ్చేసరికి ఏంటంటే కాయ సైజు పెరిగిన గోలికాయ సైజు పెరిగిన తర్వాత మనకి చెట్టుకి 10 గెలకు కూడా మనకి కవర్లు కట్టాలి కంపల్సరిగా. కవర్లు కట్టకపోతే ఏంటంటే మనకి వర్షానికి పడి కాయలు పగులు వచ్చే అవకాశం ఉంటుందండి. కాయ పడిపోతుంది మనకి ఒకసారికి. కవర్లు కట్టడం వల్ల కాయ కూడా నీట్గా ఉంటుందండి మనకి. ఇది కవర్ కేజీ వస్తే 160 రూపాయలు దాకా పడిందండి మాకు. ఇది మేము ప్రజెంట్ హైదరాబాద్ నుంచి తెప్పించానండి. అంతకుముందు లాస్ట్ ఇయర్ 2020లో గుజరాత్ నుంచి తెప్పించాము. సరే అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది చెప్పి ఈసారి హైదరాబాద్ దొరికితే హైదరాబాద్ నుంచి తెప్పించాను మీ కవర్లు కూడా. జూలై లాస్ట్ కల్లా మన కాయ కటింగ్ వస్తుంది మనకి ఒకసారికి. ప్రజెంట్ అయితే ఇది మార్కెట్ అయితే మేము లాస్ట్ ఇయర్ 2020లో మాత్రం కేజీ 200 లెక్క అమ్మేవాడి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక 5 డేస్ నుంచి కొన్ని చెట్లు రెడీ అవుతే చేస్తున్నాను. వాళ్ళు కటింగ్ చేసేవాడిని కొన్ని కాయలు. కేజీ 200 లెక్క మనకి సోషల్ మీడియా ద్వారా చూసి వచ్చి ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు కొనుకెళ్తాను ప్రజెంట్ అయితే మనకి. మామూలుగా వచ్చేసరికి ఈ చెట్లు వీటికి ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, కానీ దీన్ని మనం అంతా సేంద్రియ ఎరువుల ద్వారా చేసేదండి. మనం దీనికి పెస్టిసైడ్స్ లాంటివి ఏమి ఉండదండి దీనికి వచ్చేసరికి మనకి. దీనికి ఏంటంటే మనం ఫస్ట్ వాటర్ కూడా ఏంటంటే మనకి వీక్లీ 2 times 3 times డ్రిప్ ద్వారా మనం పంపిస్తాను వాటర్ కూడా వచ్చేసరికి. ఎరువులు అనేది దీనికి ఏం లేదండి, మనకి కోళ్ళ ఎరువు గొర్రెల ఎరువు వేసుకుని సరిపోతుందండి. మిగతా ఏ పెస్టిసైడ్స్ లాంటివి ఏం కొట్టే పని లేదండి వీటికి వచ్చేసరికి. వీటికి వ్యాధి అనేది అయితే ఏమి ఉండదండి. వీటికి మనకి మొక్క వేసిన సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఒక ప్రాబ్లం ఉందండి. దీనికి ఏంటంటే రైనోసార్ బీట్లు అని ఒకటి ఉంటుందండి. చెట్టు మౌన కూడా కొట్టేస్తుంది. మౌన కొట్టేసిన తర్వాత చెట్టు లోనకి వెళ్ళి మన పురుగు చూసుకొని తీసేసేయాలండి. వాటికి మందులు వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ ఒక పురుగుకి అనమాట సైపర్మెథ్రిన్ అనేది నెల 25 days 1 monthకి ఒకసారి కంపల్సరిగా చెట్టు కూడా చూసుకొని సైపర్మెథ్రిన్ కింద స్ప్రే చేయాలండి మనకి చెట్టు మొదల చుట్టూ కూడా.
అదొకటే తప్ప దీనికి ఇంకా మనకి ఎట్లాంటి ఎరువులు కూడా అవసరం లేదండి దీనికి. మనం ఏ నెలనే వేసుకోవచ్చు అండి, మీకు ఎర్ర నెలలో కానీ ఉసుక నెలలో కానీ చౌడు నెలలో కూడా కొన్ని బతుకుతాయండి, మనకి ప్రాబ్లం ఉండదండి ఇది. కానీ ఏంటంటే మనకి ఇది దీనికి ఏంటంటే సబ్సిడీ అయితే ఏమీ లేదండి ప్రజెంట్ దీనికి. మనకు ఒక చెట్టు కాస్ట్ ఎక్కువ అండి, మనకి ఒక చెట్టు చిన్న చెట్టు ఏమో 4,250 రూపాయలు అండి అది. కానీ పత్తి చెట్టుని కూడా రోజు చిన్నపిల్లలాగా పత్తి చెట్టు అబ్జర్వ్ చేసి చూసుకోవాలండి. ఈ పంట వచ్చేసరికి మనకి 4th, 5th ఇయర్స్ నుంచి మనకి కమర్షియల్ హీలింగ్ ఉంటుందండి. మాకు 5th ఇయర్ వచ్చింది కమర్షియల్ హీలింగ్ వస్తుంది ప్రజెంట్ అయితే. ఒక్కో చెట్టు మినిమం 50 కేజీల నుంచి ప్రజెంట్ అయితే 50 కేజీలు 60 కేజీలు కాస్తుందండి చెట్టు గల. మనకి 7వ సంవత్సరం 8వ సంవత్సరం వచ్చే చెట్టు 150 నుంచి 200 కేజీల దాకా కాసే అవకాశం ఉందండి. ఇది పంట లైఫ్ వచ్చేసరికి కూడా మనకి 70 సంవత్సరాల దాకా ఉంటుందండి. ఇది ప్రజెంట్ అయితే ఆశ్చర్యంగా ఉందండి పంట అయితే. ఈ సంవత్సరం వచ్చేసరికి 8 నుంచి 10 టన్నుల దాకా మనకి హీలింగ్ వచ్చే అవకాశం ఉందండి. సంవత్సరం పెట్టుబడి వచ్చేసరికి మేము తోట మొత్తమే పెట్టుబడి వచ్చేసరికి 20 లక్షల దాకా ఖర్చు అయింది నాకు వచ్చేసరికి అండి 4 ఎకరాల మీద. తర్వాత సంవత్సరానికి తర్వాత మనకి అది కాకుండా సంవత్సరానికి ఎకరానికి ఒక 50,000 దాకా చేసుకోవాలి మనం. ఎందుకంటే పచ్చెట్లకి పదులు చేసుకోవటం కానీ మట్టలు తీయటం కానీ చేసుకోవాలండి. ఇది పంట స్టార్ట్ అయిన తర్వాత కూడా మనకి జనవరి నెలలో కాపు వచ్చేటప్పుడు టయానికి ప్రతి చెట్టు కూడా మీకు చెట్టుకి ముళ్ళు ఉంటాయండి. ఈ ముళ్ళు అన్నీ కూడా చెక్కించుకోవాలండి. చెక్కించి వేసుకొని పోతే ఏంటంటే మన కాయలకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ముళ్ళు అండి ప్రతి చెట్టు కూడా మట్టం ముళ్ళు తీసేసేయాలి మనం సరిగ్గా. ఈ సంవత్సరం అంటే మనకి 10 టన్నుల దాకా వస్తే మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మామూలుగా మార్కెట్లో వచ్చేసరికి ఏంటంటే కేజీ 200 నడుస్తుంది ప్రజెంట్ అండి. 15 నుంచి 16 లక్షల దాకా రావాలండి ఈ సంవత్సరం. ఒక ఏడాదికి 15-16 లక్షలు వస్తుందండి. ఎంత లేదా తక్కువ మనం కేజీ రేట్ తక్కువ వేసుకున్నా కూడా మనకి ఫ్యూచర్లో ఇప్పుడంటే రేట్ ఉందండి. ఫ్యూచర్లో మనకి తోటలు ఎక్కువ వేసుకున్నా కూడా కేజీ ఎంత లేదన్నా 50 రూపాయలు వేసుకున్నా కూడా ఎకరానికి 4-5 లక్షలు మిగిలే అవకాశం ఉంటుందండి మనకి. పంట ఆరంభంలో పెట్టుబడి ఎక్కువే అయినా పూర్తి పంట కాలంతో పోల్చుకుంటే ఆ పెట్టుబడి లెక్కలో కూడా రాదు. ఒక్కసారి నాటితే దాదాపు 70 సంవత్సరాల పాటు పంటను తీసుకోవచ్చు. ఇతర పంటలతో పోల్చితే తక్కువ శ్రమతో అధిక లాభాలు పొందవచ్చని రైతు అనుభవం నిరూపిస్తోంది. తోటి రైతులు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆధునిక పంటలను సాగు చేస్తే మంచి లాభాలు గడించవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.